నమ్మకం మాటనే మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రేమ పేరుతో లోబర్చుకొని మోసాలకు తెగబడుతున్నారు కొందరు ఆకతాయిలు. మంచివారిగా నటిస్తూ అమాయకపు యువతులతో పరిచయం ఏర్పరచుకొని రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ బాలికతో చనువు పెంచుకొని ఆమె నగ్న ఫోటోలను సేకరించాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని డబ్బులు కాజేసేందుకు ప్లాన్ చేశాడు. బాలిక నగ్న ఫోటోలను ఆమె తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు. అసలు ఏం జరిగిందంటే, సురేష్ అనే యువకుడు బేగంపేటలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి కుమార్తెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉంటూనే నగ్న ఫోటోలను సేకరించాడు. బాలిక ఫోటోలను అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజాలని పథకం వేశాడు. ఆ నగ్న ఫోటోలను బాలిక తండ్రికి పంపించి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో షాక్కు గురైన ఆ బాలిక తండ్రి బేగంపేట పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ కోర్టు నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 5,000 రూపాయల జరిమానా కూడా విధించింది. బాలిక నగ్న ఫోటోలు సేకరించి ఆమె తండ్రికే పంపించిన నిందితుడు సురేష్పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీడు మనిషేనా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.